ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్సీబీ ఈ 28న జరగబోతుంది. ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు ముందుగానే చెప్పడం అంత సులువా అంటే ఈ వీడియో చూసాక మీకు క్లారిటీ అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. హాయ్ హలో నమస్తే, నేను పవన్ కృష్ణ, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. లేట్ చేయకుండా ఇంకా మొదలు పెట్టేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 25 నెంబర్ అనేది మీరు చూస్తే ఇది ఏంటంటే ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో హెడ్ టు హెడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ అట్ ది సేమ్ టైం ఆర్సీబీ వీళ్ళిద్దరూ ఒకరికొకరు తారసపడ్డారనమాట. హెడ్ టు హెడ్ అండ్ మ్యాచెస్లో ఎవరిది ఎక్కువ డామినేషన్ ఉందంటే సన్ రైజర్స్ హైదరాబాద్దే ఎక్కువ డామినేషన్ ఉందన్నమాట. 13 మ్యాచెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే 11 మ్యాచెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచారు. మరి ఇంకొక మ్యాచ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, కాకెత్తకపోయింది అంటే కాదు, ఒక మ్యాచ్ నో రిజల్ట్ అనమాట, డ్రా అయిపోయిందో లేకపోతే ఏదో ఇష్యూ అయిపోయింది మొత్తానికి. సో ఆ మ్యాచ్ అలా అయిపోయింది. సో మరి ఈ ప్రీ మ్యాచ్ టాక్టికల్ అనాలిసిస్ ఒకసారి మనం తొందరగా చూసేద్దాం. సో యుద్ధానికి సిద్ధం కావాలన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది డిఫెండింగ్ ఛాంపియన్స్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీగా ఉంది. ఇంకొకసారి కప్పుని వాళ్ళ దగ్గరే పెట్టుకోవడానికి వాళ్ళు మొత్తం 110% ట్రై చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ డేంజరస్ అపోనెంట్ ఎస్ఆర్హెచ్ ఉందన్నమాట. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో ఉన్న బ్యాటింగ్ లైనప్ చాలా టఫ్గా ఉండబోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పిచ్ అనేది ఇక్కడ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. ఫ్లాట్ పిచ్ పైన పరుగుల వరద ఖాయం. చిన్నస్వామి స్టేడియం అనేది ఒక ఫ్లాట్ పిచ్. సో ఆబ్వియస్లీ బౌండరీ చాలా చిన్నగా ఉండబోతుంది. షాట్లు ఇంకా విపరీతంగా రాబోతున్నాయి అనమాట. అందరూ హార్డ్ హీటర్లే కాబట్టి అందులో ఈ T20 వరల్డ్ కప్లో కూడా మ్యాక్సిమం ఎవరెవరైతే మంచి ఫామ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రెండు టీమ్స్లో ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ముఖ్యంగా ఒకసారి ఆర్సీబీ స్క్వాడ్ని చూసుకుంటే ది అల్టిమేట్ స్క్వాడ్ లీడర్స్ వచ్చేసి రజత్ పాటిదార్ కెప్టెన్, కప్పు గెలిచిన కెప్టెన్ అని చెప్పి అనుకోవాలి. అండ్ విరాట్ కోహ్లీ గురించి కూడా మీ అందరూ తెలిసిందే. సో ఎక్స్ కెప్టెన్ అనమాట. సో వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు. అండ్ ఓవర్సీస్ గన్స్ వచ్చేసి ఫిల్ సాల్ట్ అండ్ టిమ్ డేవిడ్. సో వీళ్ళిద్దరూ మాత్రం రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి, అది నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఆల్రౌండర్స్ వచ్చేసి రొమారియో, షెఫర్డ్ అండ్ వెంకటేష్ అయ్యర్. షెఫర్డ్ ఇప్పుడు చాలా డేంజరస్గా కనిపిస్తూ ఉన్నాడు. ఆల్రౌండర్, తన బ్యాటింగ్తోనే కాకుండా బౌలింగ్తో కూడా తను ఎలాంటి మాయాజాలం చేయబోతున్నాడు, తనకి ఎలాంటి ఎకానమీ ఉంది, స్ట్రైక్ రేట్ ఉంది, అది కూడా నెక్స్ట్ చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేస్ బ్యాటరీ వచ్చేసి భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి అండ్ యష్ దయాల్. సో వీళ్ళు కీ ప్లేయర్స్ ఇంకా ఉన్నారు, కాకపోతే వీళ్ళు చాలా అల్టిమేట్ స్క్వాడ్ అని చెప్పి అనుకోవచ్చు. వీళ్ళు మ్యాక్సిమం అన్ని మ్యాచెస్లో కనిపిస్తారు. సో అంటే అకార్డింగ్ టు ద పిచ్ అండ్ సిచ్యువేషన్స్ ఒకరిద్దరు మారుతూ చేరుతూ ఉంటారనమాట, అది వేరే విషయం. సో వీళ్ళ టీం ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి స్కోర్ ఎంత అవుతుంది అంటే తప్పకుండా 220+ రన్స్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే నెంబర్ 7 వరకు హార్డ్ హిట్టర్లే ఉన్నారు, విధ్వంసం సృష్టించడానికి బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారు కాబట్టి 220+ రన్స్ ఈజీగా కొట్టేస్తారు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ముందే బ్యాటింగ్ చేసి వాళ్ళు 220+ రన్స్ కొట్టినా కూడా వీళ్ళు దాన్ని చేజ్ చేయడానికి ఎటువంటి వెనుకాడరు. సో డెఫినెట్లీ అక్కడ కొంచెం డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం కొంచెం మ్యాచ్ కొంచెం అటు ఇటు అవుతుంది అనుకోండి, అది వేరే విషయం, వెదర్ ఫ్యాక్టర్. బట్ స్టిల్ బ్యాటింగ్ లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే ఫిల్ సాల్ట్ ఇంకా కోహ్లీతో మొదలైన ఈ బ్యాటింగ్ లైనప్ అనేది టిమ్ డేవిడ్ వరకు మొత్తానికి అయితే 7 మెంబర్స్ బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారు. ఈ T20 క్రికెట్లోనే మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ యూనిట్, వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ యూనిట్ అని చెప్పి అనుకోవచ్చు. ఒకసారి బ్యాట్స్మెన్ ఎలా ఉన్నారు, వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎలా ఉందో చూద్దాం. వన్ అండ్ ఓన్లీ కింగ్ కోహ్లీతో మొదలు పెడితే 48.7 T20 ఇంటర్నేషనల్ యావరేజ్ ఉంది, 137 స్ట్రైక్ రేట్ ఉంది అండ్ 650+ రన్స్ చేశారు గత ఐపీఎల్ సీజన్లో. ముఖ్యంగా ఐపీఎల్లో లాస్ట్ టైం కప్ ఎత్తడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన కోహ్లీ కూడా అనుకోవచ్చు అనమాట. కీలకమైన పాత్ర వాడు పోషించారు. అండ్ 650+ రన్స్ చేశారంటే చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. ముఖ్యంగా అందులో మాట్లాడుకోవాల్సింది టిమ్ డేవిడ్, వరల్డ్ కప్ సెంచరీ హీరో. లాస్ట్ T20 వరల్డ్ కప్ 2026 మొన్నే జరిగింది. అందులో సెమీస్లో ఇంగ్లాండ్తో మనం ఆల్మోస్ట్ 200+ రన్స్ చేసాము, బాగానే చేసాం. మనం గెలుస్తాం అనుకుంటే చివరి వరకు ఉండి కొంచెం గడగల్లాడించాడు ఇండియన్ ఫ్యాన్స్ని. 100 రన్స్ చేశాడు సెమీస్లో ఇండియా పైన, అది కూడా విధ్వంసం సృష్టించాడని చెప్పి అనుకోవచ్చు. 170 స్ట్రైక్ రేట్ అండ్ 36 యావరేజ్తోని ఉన్నాడు T20 ఇంటర్నేషనల్లో. సో టిమ్ డేవిడ్ని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ని తక్కువ అంచనా వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ సాల్ట్, అగ్రెసివ్ ఓపెనర్, 165+ స్ట్రైక్ రేట్ ఉంది, 35 యావరేజ్తోని T20 ఇంటర్నేషనల్ రికార్డ్ ఉంది. కానీ వరల్డ్ కప్ సెమీస్లో ఇండియా పైన కేవలం 4 రన్స్ మాత్రమే చేయగలిగాడు అనమాట. సో హార్దిక్ బౌలింగ్లో మొత్తానికైతే సుందర్కి క్యాచ్ ఇచ్చాడు. అండ్ చిన్నస్వామి స్టేడియంలో ఒకవేళ ఇతను సెట్ అయితే మాత్రం ఎవరు ఇతను ఆపలేరు. కానీ చూడాలి మరి ఎలా ఆడతారు అనేది. అండ్ అంతేకాకుండా పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. రజత్ పాటిదార్ మొత్తానికైతే రోల్ వచ్చేసి కెప్టెన్ అండ్ యాంకర్ రోల్ చేయబోతున్నాడు. మీ అందరూ తెలిసింది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 150+ డొమెస్టిక్ అండ్ ఐపీఎల్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్.
రోల్ వచ్చేసి మిడిల్ ఆర్డర్ ఇంపాక్ట్ ప్లేయర్ అనమాట. సో మిడిల్ ఆర్డర్లో మంచి ఇంపాక్ట్ చూపించడానికి రెడీగా ఉన్నారు. T20 ఇంటర్నేషనల్లో స్ట్రైక్ రేట్ 135+ ఉంది అండ్ T20 ఇంటర్నేషనల్లో యావరేజ్ 33 ఉంది. సో పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ బౌలింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచే కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో బ్యాటింగ్ బాగానే ఉంది, మరి బౌలింగ్ ఎలా ఉంది అనే దాని గురించి చూసుకుంటే పాజిటివ్ థింగ్, రొమారియో షెపర్డ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో అదరగొట్టడానికి రెడీగా ఉన్నాడు. ముఖ్యంగా భయంకరమైన వరల్డ్ కప్ ఫామ్తో ఉన్నాడు. బెస్ట్ స్పెల్ 20 రన్లే ఇచ్చారు, 5 వికెట్లు తీసుకున్నాడు 4 ఓవర్లలో. మంచి ఎకానమీ అనేది అక్కడ మెయింటైన్ చేశాడు. అండ్ 153 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే డ్యూయల్ థ్రెట్, ఒక బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా గట్టిగా ఉన్నాడు. అండ్ బౌలింగ్ ఎకానమీ వచ్చేసి 9. ఓకే, అంటే T20లో 9 అనేది కొంచెం చూసుకోవాలి, బట్ అట్ ది సేమ్ టైం వికెట్లు తీసే సత్తా కూడా ఉంది తనకి. సో దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ బిగ్ పాజిటివ్ థింగ్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం అండ్ ఓన్లీ భువనేశ్వర్ కుమార్ కూడా మనకి ఇక్కడ ఆర్సీబీకి ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా పవర్ ప్లేలో స్వింగ్ కింగ్ అని చెప్పి అనుకోవాలన్నమాట. 6.96తోని అద్భుతమైన ఒక ఎకానమీ రేట్ మెయింటైన్ చేస్తున్నాయి. ఈ 6.96 రేట్, అది కూడా T20 ఇంటర్నేషనల్లో ఇలాంటి ఒక ఎకానమీ రేట్ని మెయింటైన్ చేయడం, దాంతోపాటు వికెట్లు కూడా టైమ్లీ తీయడం అనేది ఇది అందరికీ అంత ఈజీగా సాధ్యమయ్యే విషయం అయితే కాదు. సో అలాంటి ఒక ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఇప్పుడు ఆర్సీబీ చేతిలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ సపోర్టింగ్ క్యాష్ దగ్గర నుంచి మెల్లమెల్లగా కొంచెం ఇష్యూస్ మొదలవుతుంది. లుంగి ఎంగడి మంచి బౌలింగ్ చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ రన్స్ ఎక్కువ సమర్పించుకునే అవకాశం ఉందన్నమాట. ఇంటర్నేషనల్ ఎకానమీ 8.3 ఉంది. అండ్ యష్ దయాల్ కూడా పర్లేదు, బౌలింగ్ బాగానే ఉంటుంది. కానీ ఐపీఎల్ ఎకానమీ వచ్చేసి 9+ ఉందన్నమాట. సో ఇక్కడ 9+ ఉంది కదా, రన్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి డెఫినెట్లీ పేస్ బౌలింగ్లో రన్స్ అనేది వెళ్తూనే ఉంటాయి. మన వాళ్ళు కూడా హార్డ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి తప్పకుండా దంచి కొడతారు. అండ్ చిన్నస్వామి స్టేడియం మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే ఫ్లాట్ పిచ్ అండ్ చిన్న బౌండరీ కాబట్టి హార్డ్ హిట్టర్లు చుక్కలు చూపిస్తారు బౌలర్స్కి. అట్ ది సేమ్ టైం వీళ్ళని తక్కువ అంచనా వేయద్దు బౌలర్స్ని, ఎందుకంటే వీళ్ళు వికెట్లు కూడా టైమ్లీ తీసే అవకాశం ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్గా నడుస్తూ ఉంటుందన్నమాట. టైమ్లీ వికెట్లు తీస్తూనే ఉంటారు, అట్ ది సేమ్ టైం పవర్ ప్లేలో రన్స్ అనేది వెళ్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసలైన ప్రాబ్లం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఆర్సీబీకి ఉన్న పెద్ద క్రైసిస్ ఏంటంటే ఫిట్నెస్ ఇష్యూస్ ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా జోస్ హేజల్వుడ్ గురించి మాట్లాడుకోవాలి. గత సీజన్లో 22 వికెట్స్ తీసాడు అవుట్ ఆఫ్ 12 మ్యాచెస్లో. చాలా చక్కటి ఎకానమీ కూడా మెయింటైన్ చేశాడు, టైమ్లీ వికెట్ తీశాడు, ముఖ్యమైన వికెట్లు తీశాడు. అతని మీద ఆర్సీబీ ఎంత నమ్మకం ఉంచిందంటే లాస్ట్ కప్పు ఫైనల్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్ ఇతని చేతిలో పెట్టాడు, హేజల్వుడ్ చేతిలో పెట్టాడు. సో ఆ టైంలో కూడా చాలా చక్కటి బౌలింగ్ వేశాడు కాబట్టి అప్పుడు ఆర్సీబీ చేతికి కప్ వచ్చిందనమాట. సో ఇతను గాయంకారంగా ఇప్పుడు తొలి స్కెడ్యూల్కి దూరంగా ఉన్నాడనమాట. సో బౌలింగ్కి ఇది ఒక పెద్ద దెబ్బే అని చెప్పి అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిల్ సాల్ట్, వరల్డ్ కప్ మొత్తం ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్, ప్రస్తుతానికి కొంచెం టైర్డ్గా కనిపిస్తున్నాడు. మరి ఫిట్గా ఉన్నాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఫిట్ అయితే మాత్రం ఓకే, లేకపోతే మాత్రం ఇక్కడ నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. చిన్నస్వామి స్టేడియం గురించి ఇందా మనం మాట్లాడినట్టు ఇక్కడ వాళ్ళకి ముఖ్యంగా ఆర్సీబీకి స్పిన్ అనేది కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది అనమాట. వరల్డ్ క్లాస్ స్పిన్నర్ లేకపోవడం, చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ పిచ్పై మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ లేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పి అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం పేస్ భారం కూడా ఉంది. హేజల్వుడ్ లేకపోవడం, డెత్ ఓవర్లో భూవీ, దయాల్, ఎంగడి మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. సో ఈ ప్రెషర్ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ని ఎస్ఆర్హెచ్ కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంది అనుకోండి, డెఫినెట్లీగా పరుగుల వరద వస్తుందన్నమాట. సో అదొక బెనిఫిట్ ఉంది ఎస్ఆర్హెచ్కి. సో ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే ఆర్సీబీ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ తరపు నుంచి బ్యాట్స్మెన్ చూసుకుంటే మంచి హిట్టర్స్ ఉన్నారు, ఫామ్లో ఉన్నారు, గట్టి షాట్లు ఆడడానికి రెడీగా ఉన్నారనమాట. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, ఇంకా క్లాసన్, ఇంకా మంచి పెద్ద వీరులు ఉన్నారు, అభిషేక్ ఉన్నాడు, అండ్ మనకి ఇషాన్ కిషన్, ఇలాంటి పెద్ద బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మనం చూడాల్సి ఉందన్నమాట. సో ఆర్సీబీ బౌలర్స్ని వీళ్ళు ఆపగలుగుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అండ్ ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే ఒకసారి డేంజరస్ బ్యాటింగ్ ఉంది అండ్ ఫిట్నెస్ సమస్య ఉందన్నమాట. హేజల్వుడ్ లేని లోటును ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు క్యాష్ చేసుకుంటారా లేదా? మార్చి 28న మ్యాచ్ బౌలర్లకు నరకం చూపించడం మాత్రం పక్కా అని చెప్పి అనలిస్టులు అందరూ అంటున్నారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే పిచ్ చూసాం కదా, ఫ్లాట్ పిచ్. ఒక రకంగా చూస్తే రెండు వైపులా కూడా విధ్వంసాలు సృష్టించడానికి బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ ఫీస్ట్ టు ఆల్ ద ఫ్యాన్స్. బ్యాట్స్మెన్ వచ్చినంతసేపు ఇంకా 6లు 4లు మోగబోతుందన్నమాట. 200 to 250 రన్స్ ఈజీగా వెళ్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. సో మరి ఇదంతా చూశాక మీకేమనిపిస్తుంది? ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేకపోతే ఆర్సీబీ గెలవడానికి ఛాన్స్ ఉందా? లేకపోతే ఎస్ఆర్హెచ్ తన డామినేషన్ అలానే కంటిన్యూ చేసి 13 మ్యాచెస్ కాదు ఇప్పటి నుంచి 14 మ్యాచెస్ అని చెప్పేసి చరిత్ర తిరగ రాస్తారా? మీరేమనుకుంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు Sports 99 TV. నేను పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.